మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన ఒక ప్రకటన మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. బహిరంగ సభ అంటే సువార్త స్వస్థత సభ కొత్తగూడెంలో మార్చి 2, 3, 4 ఈ 3 దినములు సండే, మండే, ట్యూస్డే ఈ 3 దినములు ప్రకాశం స్టేడియం కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నాం. గిఫ్ట్ ఆఫ్ జీసస్ పరిచర్య ద్వారా అన్ని సంఘాలు, అన్ని కాపర్లు, దైవజనులు అందరూ కలిసి ఈ 3 దినములు అద్భుతమైన సువార్త స్వస్థత కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీకు తెలిసిన వారు, బంధువులు ఎవరైనా ఆ ప్రాంతంలో అంటే కొత్తగూడెం ప్రక్కనే చుట్టూ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఫోన్ చేసి చెప్పండి, పాలు పొందమని చెప్పండి. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాబట్టి 3 దినములు మీ దినములు, ప్రభు మిమ్మను దర్శించే దినములు. బహిరంగ సభలు ఎందుకు? బహిరంగ సభలు దేవుడు ప్రజలతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాడు. బంధకంలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు, సమస్యలలో ఉన్నవారు, ఇక బ్రతకడం అంటే చనిపోవడం మంచిదని కొందరు అటువంటి తలంపుతో ఉన్నవారు దేవుడే నేరుగా మాట్లాడుతాడు. ఏం చేయాలి, భవిష్యత్ ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుడు చక్కగా మాట్లాడుతారు. బంధకంలో ఉన్న వారిని విడిపిస్తాడు. కాబట్టి నమ్మకముతో, విశ్వాసంతో కదిలిరండి. దేవుణ్ణి బిడ్డలకి, దేవుణ్ణి నమ్ముచున్న బిడ్డలకి బైబుల్ గ్రంథంలో ఇవ్వబడిన పేరు ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ దేశంలో పుట్టిన వారిని కాదు. దేవుడు ఉన్నాడని భక్తి భయం గలవారు ఎవరైనా ఇజ్రాయేలు ప్రజలే. యాకోబు యొక్క వంశం. కాబట్టి యాకోబు వంశస్థులారా కదలి రండి. కొత్తగూడెంలో ప్రకాశం స్టేడియంలో మనమందరం కలుసుకుందాం, దేవుణ్ణి స్తుతిస్తాం. జాతి, మత, కుల భేదం లేకుండా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ప్రభు మీతో మాట్లాడుతాడు, అద్భుతాలు చేస్తాడు. తప్పకుండా మనం దీవించబడుదాం. ఆ 3 దినములు తప్పక రండి, పాలు పొందండి, కుటుంబముగా పాలు పొందండి. ప్రకాశం స్టేడియం కొత్తగూడెం మార్చి 2, 3, 4 సండే, మండే, ట్యూస్డే. మర్చిపోకండి, తప్పక పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.